అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు స్పెషల్ ఏం చేస్తున్నానంటే బగారా రైస్ చేస్తున్నానండి. బగారా రైస్ అంటే ఎంతమందికి ఇష్టం? అలాగే బగారా రైస్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి ఈ స్టైల్లో. కొంతమంది పప్పులేసి కూడా చేస్తారు, అది కూడా బాగుంటుంది. నేను పప్పులేసి చేస్తాను, కాకపోతే మా ఇంట్లో పప్పులేస్తే తినరు, సో అందుకనే మేము పప్పు లేకుండా చేస్తున్నాము. బగారా రైస్కి ఏమేం కావాలో ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా అయితే ఒక 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను. అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నానండి నేను. అలాగే కొత్తిమీర, పుదీనా అండి. కొత్తిమీర ఒక కట్ట, చిన్న కట్ట, పుదీనా ఒక కట్ట, చిన్న కట్ట తీసుకున్నాను. అవి కట్ చేసుకొని కోసుకొని ఒక 2 టైమ్స్ అలా కడిగి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనాని. ఇలా ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత బగారా రైస్కి మసాలాలు కావాలి కండి, అవి తీసుకుంటున్నా నేను. ఆకు, అలాగే షాజీరా, యాలుక్కాయలు, పువ్వు, అలాగే చెక్క, లవంగాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే పొయ్యి మీద బాండీ పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఆయిల్ అస్సలు వేయట్లేదండి, నెయ్యి వేసుకుంటున్నాను. 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, మరీ ఎక్కువ వేస్తే అన్నంకి బాగా ఎక్కువ అయిపోయి చేతికి అంటుద్ది, తినటానికి కూడా బాగోదు. ఆ నెయ్యి వేసిన తర్వాత కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బిర్యానీ ఆకు, ఇవన్నీ యాలుక్కాయలు అవి వేసుకోవాలండి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు, మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకున్నానండి. 5 మినిట్స్ తర్వాత నేను తీసేసాను. 5 మినిట్స్కి తిప్పుకుంటూ ఉండాలి, అలా మగ్గిపోవాలండి. అలా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమాటాలు, కోసి పెట్టుకున్న టమాటాలు మాత్రం వేసుకోవాలి. టమాటా అనేది బాగా మగ్గిపోవాలండి. ఫస్టే నేను ఏదో మర్చిపోయానండి వేయడం, అది ఏంటో మీరు ఒకసారి తెలుసుకొని నాకైతే కామెంట్ చేయండి. వేయడం మర్చిపోయాను నేను, అది లాస్ట్లో వేసాను నేను. అలాగే నేను రుచికి సరిపడా గల్లుప్పు అయితే వేసుకున్నాను. ఒక 10 మినిట్స్ అలా మగ్గిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటున్నాను నేను. మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతే అస్సలు బాగోదు బగారా రైస్. అదిగోండి మర్చిపోయానని చెప్పాను కదండి, అదేంటో కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయాను నేను, అది వేసుకున్నాను. ఇంకా లాస్ట్లో వేసుకున్నాను. ఎప్పుడైనా వేసుకోవచ్చండి, పర్లేదు, బాగానే ఉంటుంది. ఒక 10 మినిట్స్ అలా బాగా వేయించుకోవాలి. మనం మూత తీసి వేయించుకోవాలి, మూత పెట్టకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అదిగోండి ఒక 10 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, టమాటాలు అవి మొత్తం మగ్గిన తర్వాత నేనైతే కొత్తిమీర పుదీనా వేసేసుకుంటున్నానండి. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాను. ఎసరికి నీళ్లు పోసుకుంటున్నానండి. ఇది బాగా గుర్తుంచుకోండి, నేను 6 గ్లాసులకి బియ్యం అండి, 6 గ్లాసులు. మా ఇంట్లో ఒక గ్లాస్ ఉంది, ఆ గ్లాస్తో 6 గ్లాసులకి నేనైతే 8 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి.
6 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. గ్లాసుల్ని 3 సోళ్ళు కూడా అంటారండి. 3 సోళ్ళు పోసుకొని తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. బాగా మగ్గిన తర్వాత అయితే నేనైతే బియ్యం వేసేసుకుంటున్నానండి. ఎసరు బాగా కాగాలండి. ఒక పావు గంట అలా అలా తేలేటట్టు బాగా ఎసరు బాగా కాగిన తర్వాత మనం అన్నం అయితే వేసేసుకోవాలి. టేస్ట్ చూసుకోవాలండి మధ్యలో ఎలా ఉందో బిర్యానీకి మొత్తం సరిపోయినాయా లేదా అని చూసుకోవాలి. నేనైతే అలా టేస్ట్ చూసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి ఉంచాను. 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ తిప్పుతున్నాను. అదిగోండి బగారా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది బగారా రైస్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.